ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నజరేయుడగు యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. మరొక ఆధ్యాత్మిక వర్తమానము కొరకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆన్లైన్లో చూస్తున్నవారు, యూట్యూబ్లో చూస్తున్నవారు, చూడబోతున్న వారిని కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మూలవచనముగా ఒక వచనాన్ని మనం చదువుకొని వాక్య ధ్యానములోనికి ప్రవేశిద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. మీ పంటను తినివేయు పురుగును నేను గద్దించెదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి యేసు క్రీస్తు ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. సర్వమును ఎరిగిన వాడవు, సకలమును చేయగలిగిన వాడవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో నుండి నాతో మాతో వింటున్న వారందరితో మాట్లాడమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థన చేస్తున్నాము. ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనం చదివితే మీ పంటను తినివేయు పురుగును నేను గద్దించెదను అన్నాడు. మీ పంటను అంట. ఈ లోకంలో ఎన్నో పంటలు ఉన్నాయి. చెరుకు పంట ఉంటుంది, ధాన్యము పంట ఉంటుంది, పత్తి పంట ఉంటుంది, తోటలు ఉంటాయి, ఇంకా రకరకాలైనటువంటి కూరగాయలను కూడా పండిస్తూ ఉంటారు. ఈ లోకములోని పంటలను గురించి కాదు మనం ఇప్పుడు మాట్లాడుకోవాలనుకుంటున్నది, ఆధ్యాత్మిక పంటలను గురించి. ఆత్మీయ ప్రపంచములో మనము కలిగి ఉండవలసిన పంటలను గురించి ఈరోజు వాక్యములో ధ్యానం చేద్దాం. ఈ లోకములోని పంటలు దేవుడు గద్దించి ఆ పురుగు తినకుండా ఆపినా ఆపకపోయినా ఆధ్యాత్మిక పంట మాత్రం పాడైపోకూడదు, అది నిత్యము పచ్చగా ఫలిస్తూ ఉండాలని ఆశించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వర్తమానమును శ్రద్ధగా చివరి వరకు మీరు వినాల్సిందిగా నా మనవి. చివరి వరకు వాక్యాన్ని గ్రహించాల్సిందిగా నా మనవి. మీ బైబిల్ తెరిచి ప్రతి వచనాన్ని కూడా చూడాలని నేను మీకు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక జీవితంలో మనం కలిగి ఉండాల్సిన పంటలు ఏమిటి అనంటే మొట్టమొదటిగా హోషయ గ్రంథము 10వ అధ్యాయము. హోషయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చూస్తున్నాను. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. ఇక్కడ మనకు కనబడుతున్న పంట ప్రేమ అనే పంట. ఈ ప్రేమ అనే పంట మనము కోయాలి అనంటే నీతి అనే విత్తనము విత్తాలి. నీతి అనే విత్తనము విత్తినప్పుడు ప్రేమ అనే పంటను మనము కోస్తామని బైబిల్ చెబుతుంది. ఈ అంత్య దినములలో మనము ఆలోచన చేస్తే సంఘాలలో ప్రేమ తగ్గిపోయింది. ఆదిమ సంఘములలో ఉన్న ప్రేమ ఇప్పుడున్న సంఘాలలో లేదు. అందుకే 7 సంఘాలను గూర్చి ప్రభువు పద్మాసు దీపమున యోహానుతో మాట్లాడుతూ అందులో మొదటి సంఘమైన ఎఫెసు సంఘమును గూర్చి ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి, ఎఫెసు సంఘమును గూర్చి అనగా మొదటి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అన్న. మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి అంటే మొదట మంచి ప్రేమ కలిగిన సంఘము ఇప్పుడు ప్రేమ విషయములో తగ్గిపోయింది. చాలామంది రక్షణ పొందినప్పుడు చాలా ప్రేమగా దేవుని మీద ప్రేమతో ఉంటారు, సేవకుని మీద ప్రేమతో ఉంటారు, విశ్వాసుల మీద విశ్వాసుల మీద సంఘము మీద ప్రేమతో ఉంటారు. కాలం గడిచే కొద్దీ
దేవుని మందిరానికి అలవాటైపోయిన కొలది, ప్రార్థనకు అలవాటైపోయిన కొలది, వాక్యము వినుటకు అలవాటైపోయిన కొలది అలాగున మొదటి ఉన్న ప్రేమ నుండి చిన్నగా జారిపోతూ ఉంటారు. ప్రేమ అనే పంట మనము ఎల్లప్పుడూ కోయగలుగునట్లుగా నీతిని మనం ధరించుకోవాలి, నీతిని మనము విత్తుతూనే ఉండాలి. ప్రేమ అనే పంట ప్రతి క్రైస్తవుడు పొందుకోవలసిందే, ప్రతి క్రైస్తవుడు కోసుకోవలసినటువంటి పంట. ఎందుకనంటే మన దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమాస్వరూపి అని బైబిల్ చెబుతుంది. ఇంకా అంతవరకు ఎందుకు, మన ధర్మశాస్త్రము ఆజ్ఞలన్నిటినీ రెండు ఆజ్ఞల కింద విభజించారు. అన్ని ఆజ్ఞలు ఈ 2 ఆజ్ఞల క్రిందనే ఉంటాయి. అందులో మొట్టమొదటిది, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ప్రేమింపవలననుంది అని ఉంది. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని ఉంది. కాబట్టి ప్రేమ అనే పంటనే మనం కోసుకోకపోతే ఇంకా భక్తి జీవితంలో ముందుకెళ్ళటం అనవసరం. ఎందుకంటే అవసరమైన మొట్టమొదటి విషయంలోనే మనము తప్పిపోయాం. అసలు యేసు ప్రభు మనలను ప్రేమించింది ఎలాగున, మనం ఇంకనూ పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా తన ప్రేమను మనకు కనపరిచాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదివితే మహాప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకున్నాడంట. జగత్తి పునాది వేయబడక మునుపే మనలను ప్రేమించాడని బైబిల్ చెప్తుంది. అంతగా దేవుని ప్రేమ మనం పొందుకొని ఆ దేవుణ్ణి ప్రేమించే విషయంలోను, సంఘాన్ని ప్రేమించే విషయంలోను, విశ్వాసులను ప్రేమించే విషయంలోను, సంఘ కాపరిని ప్రేమించే విషయంలోను మనం దిగజారిపోతే ఆ ప్రేమ అనే పంటను మనం ఎలా ఫలించగలము, ఆ ప్రేమ అనే కోతను మనం ఎలా కోయగలము ఆలోచించండి. అంచె దినములలో అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుందని మత్తయి సువార్త 24:12 రాయబడి ఉంది. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎందుకు చల్లారిపోతుంది? అన్నా చెల్లెల మధ్య, తల్లిదండ్రుల మధ్య, బంధువుల మధ్య ప్రేమ ఎందుకు చల్లారిపోతుంది అంటే, ఎవరో ఒకరు అక్రమానికి పూనుకుంటారు, ఎవరో ఒకరు అన్యాయాన్ని చేయటానికి పూనుకుంటారు, ఎవరో ఒకరు స్వార్థముతో ఇది నాది నాకే రావాలని పూనుకుంటారు. అంతే. అప్పుడు దాకా ఉన్న ప్రేమ చిన్నగా చల్లారిపోతూ ప్రేమ కాస్త ద్వేషముగా మారిపోతుంది. కనుక అక్రమమును ముందు దూరపరచండి, నీతిని ధరించుకునండి, ప్రేమ అనే పంటను మనం కోయాలి. క్రైస్తవులుగా ఉన్నందులకు, క్రీస్తు రక్తము చేత కడగబడినందులకు, దేవుని మందిరానికి వెళుతున్నందులకు మొట్టమొదటిగా మనం ఫలించాల్సిన ఫలము, మనం ఫలించి పొందుకోవలసిన పంట ఏంటంటే ప్రేమ అనే పంటను మొదట మనము కలిగి ఉండాలి. ప్రేమ అనే పంటను మనం మొదట కలిగి ఉండాలి. రెండవ పంటను గూర్చి బైబిల్లో నుంచి మనం చూద్దాము. గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనం ఏ పంట కోసుకోవాలంటే నిత్య జీవమును పంట మనం కోసుకోవాలి. క్షయమగు పంట కాదు మనం కోయాల్సింది, నిత్య జీవము. నిత్య జీవము అంటే ఎప్పుడు నిత్యము ఉండేది, నిత్యము అభివృద్ధి జరుగుతూనే ఉండే పంట అన్నమాట. క్షయము అంటే రోజు రోజుకి తరిగిపోయి చివరికి లేకుండా పోయేదన్నమాట. ఆ చివరికి నీ దగ్గర లేకుండా పోయే పంట ఏ పంట అంటే శరీరమును బట్టి విత్తే విత్తనాలు. శరీరమును బట్టి విత్తే విత్తనాలు, ఇంకా ఆత్మను బట్టి విత్తే విత్తనాలు అని కూడా ఉన్నాయి. అంటే విత్తనాలు అని అంటే దానికి ముందు వచనం మనం చదివితే 6వ వచనంలో, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వవలను అన్నాడు. అంటే వాక్యోపదేశమే అసలైన వాక్యమును విత్తనము. ఆ వాక్యమును విత్తనము 2 రకాలుగా విత్తుతున్నారు ఈనాడు సేవకులు.
ఒకటి శరీరేచ్ఛలను బట్టి విత్తేస్తున్నారు, కొందరు ఆత్మను బట్టి విత్తుతున్నారు. కొంతమంది సేవ నేను గమనించినప్పుడు అది కేవలం వారి ఇల్లులు కట్టుకోవటానికి, పొలాలు కొనుక్కోవటానికి, ఆస్తులు సంపాదించుకోవటానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికే సేవ. వాళ్ళకి జనాలు కావాలి కాబట్టి ఏదో ఒక విధంగా ఆఫర్ల ప్రకారంగానో లేదా పాంప్లెట్స్ విస్తారంగా వేసో, 10 మంది చేత ఫోన్లు చేయించో, బస్సులేసో, లారీలేసో, ఆటోలేసో, ట్రాక్టర్లేసో జనాలు పోగు చేసుకొని పబ్లిసిటీ అవ్వటానికి సేవ చేసి వాళ్ళకి శరీరమను విత్తనాలని విత్తుతున్నారు. విస్తారంగా కానుకలు ఇవ్వండి అని చెప్పి కానుకల గురించి మాట్లాడుకుంటూ శరీరేచ్ఛలను బట్టి విత్తే సేవకులు ఉన్నారు. ఆత్మరక్షణ పొందాలి, ఆత్మ బలపరచబడాలి, వారు ఒకరి నుండి ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి, వారు ఇంకొక 10 మంది ఆత్మలను సంపాదించుకోవాలని, వాళ్ళ ఆత్మ రక్షణ కొరకు, వాళ్ళ ఆత్మ ఎదుగుదల కొరకు, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో సరైన సంబంధం కలిగి జీవించుట కొరకు విత్తటము వేరు. అందుకే ఆత్మను బట్టి విత్తుతే నిత్య జీవమను పంట మనం కోస్తాం. మనం బియ్యము పండించిన తర్వాత అది తింటాం, అది నిత్యం మనకు ఉండదు. ఎందుకనంటే కొద్ది కాలం తర్వాత అది క్షయమైపోతుంది. మొదట్లో ఎంత అన్నం తింటే అంత బలం అని కడుపు నిండుగా అన్నం తినేవారు. ఇప్పుడు ఎక్కువ తింటే షుగర్ వచ్చేస్తుందని తినట్లేదు, అది క్షయమైన పంట. అదే ఆత్మను బట్టి వాక్యమును విత్తనము మనం విత్తామనుకోండి, వాక్యము లోపటి విషయాలు మనం విత్తటం మొదలు పెట్టామనుకోండి, సత్యవాక్యమును బోధించటం మొదలు పెట్టామనుకోండి, నిత్య జీవమను పంట మనం కోస్తాము. విత్తాల్సింది వాక్యము, సత్యవాక్యము, కోసుకునేది నిత్య జీవం అనే పంట. మొట్టమొదటిగా మనం ఏం చూసాము? నీతిని విత్తితే ప్రేమ అనే పంటను కోస్తాము. రెండవదిగా మనం చూస్తే వాక్యము, సత్యవాక్యము, ఆత్మను బట్టి విత్తితే, పరిశుద్ధాత్మ సహాయము చేత బోధించి, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సందేశముతో మనం బోధిస్తే నిత్య జీవమను పంట మనము కోస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనము ఈ పంటల విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఎందుకో బైబిల్లో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము. లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చూడండి, లేఖనములలో నిత్యజీవము కలవని మీరు దానిని ధ్యానిస్తున్నారు, పరిశోధిస్తున్నారు అన్న. అంటే లేఖనములో ఏముంది? నిత్య జీవం ఉన్నది. ఈ వాక్యములో నిత్య జీవమును స్వతంత్రించుకునే విధముగా బోధించాలంటే పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సందేశమే. లేదు, లోకరీతిగా నువ్వు ఆశీర్వదించబడాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, పెద్ద సభలు పెట్టి నేను పేరు సంపాదించుకోవాలి, నా సంఘం పేరు సంపాదించుకోవాలి, నేనే గొప్ప బోధకుడిని, నేనే తిరిగి లేనటువంటి వాడిని అని పేరు కొరకు ప్రయాసపడి వాక్యాన్ని విత్తితే, టెక్నికల్గా నువ్వు వాక్యాన్ని విత్తితే చివరికి నీవు నిత్య జీవం అను పంట పోయు. ఈనాడు చాలామంది పబ్లిసిటీ కొరకు ప్రేమ అనే ముసుగు వేసుకొని, సత్యం అనే ముసుగు వేసుకొని చెప్పేవని అసత్య బోధలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది బైబిల్ చదవమని చెబుతూ రోజు నువ్వు బైబిల్ చదువుతున్నావు అని చెప్పి ఈయనే బైబిల్ చదవడు. అట్లాంటి వాళ్ళని చాలామందిని నేను చూశాను. వాక్యము మనము ధ్యానించకుండగా, వాక్యము మనము చదవకుండగా, వాక్యం పట్ల ఆసక్తి, ప్రేమ మనము కనపరచకుండగా ఇతరులకు ఎలా బోధించగలం? కనుక నిత్య జీవమను పంట మనము కోసినట్లుగా సత్యవాక్యమును విత్తనము విత్తాలి. ఇది రెండవది. మూడవది మనం చూస్తే బైబిల్లో నుంచి ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 14:22వ వాక్యం. ప్రతి సంవత్సరమున నీ విత్తనములలో, పంటలో
నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. చూడండి, దశమ భాగము అనే విత్తనము. మనం మొదట ఏమని ధ్యానం చేసాము? ఆత్మ సంబంధమైన విత్తనాలని చెప్పి మరల శరీర సంబంధమైన విత్తనాలుగా ఎందుకు వచ్చారు మీరు అని మీరు అనుకోకుండా ఉండటానికి నేను మీకు సింపుల్గా ఒక విషయాన్ని వివరిస్తాను. కొద్దిగా శ్రద్ధగా మీరు వినండి. మలాకి గ్రంథము 3:10లో దశమ భాగమును గురించి రాయబడింది. మీరు దశమ భాగమును ఇచ్చినప్పుడు ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా ప్రభు ఇస్తానన్నారు. మీరు 1000 రూపాయలు సంపాదించి 100 రూపాయలు దశమ భాగం ఇచ్చేస్తే ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంతగా ఇచ్చేశాడని అనుకోండి. ఇంకా మీరు బ్రతికే 60 సంవత్సరాల జీవితంలో ఇంకొకసారి ఉద్యోగానికి వెళ్ళవసరం. ఆలోచించండి, నేను చెప్తుంది అవునా కాదు. మరి ఆ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇవ్వాలా వద్దా అంటే ఇవ్వాలి దేవుని కొరకు. మరి ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే 2 విధాలుగా దాని పంటను మనం కోస్తాం. ఒకటి లోకములో, 2 పరలోకములో. మీకు అర్థం అవటానికి బైబిల్లోంచి ర్యాండమ్గా 2-3 వచనాలు చూపెడతాను. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్న. మనకి హృదయ శుద్ధి ఇప్పుడు కలిగిందనుకో, దేవుని ఇప్పుడు చూడం, పరలోకంకి వెళ్ళాక చూస్తాం. ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నారు. ఇప్పుడు దీనులమైతే ఇప్పుడు పరలోక రాజ్యం మనకి ఇచ్చాడు. పరలోకంకి వెళ్ళాక పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాం. అలాగే దశమ భాగము నీవు ఇప్పుడు ఇచ్చినప్పుడు నీకు ఈ లోకంలో ఏది అవసరం అది దేవుడు ఇప్పుడు తీరుస్తాడు. పట్టజాలనంత ఆశీర్వాదం పరలోకంలో, ఇంకెన్నటికీ తరగనంత ఆశీర్వాదము పరలోకములో ఇస్తాడు. అంటే దశమ భాగం వలన 2 మేలులు. ఒకటి, భూలోకములో నీ అవసరాలు తీర్చబడుతున్నాయి. రెండవది, పరలోకములో ఉన్నత స్థాయిలో పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలతో నీవు నింపబడతావు. అనగా ఇప్పుడు నీవు విత్తవలసింది ఏంటంటే దశమ భాగము అనే విత్తనము, అనగా ధనము అనే విత్తనము నీవు విత్తాలి. విత్తినప్పుడు భూమి మీద నీ అవసరాలు తీర్చబడుతున్నాయి, పరలోకములో విస్తారమైన ఆశీర్వాదము సమృద్ధిగా మీకు కలుగుతుంది. ఎవరికి పడితే వారికి దశమ భాగాలు ఇచ్చేయకండి. ఎవరి వాక్యము విని మీరు నేర్చుకున్నారో, ఎవరి వాక్యము వలన సత్యమును మీరు గ్రహించారో, ఎవరి వాక్యము వలన ఆధ్యాత్మిక అభివృద్ధి మీ హృదయములో కలిగిందో, ఎవరు మీ కొరకు మొర్రపెట్టి మీరు పరలోక రాజ్యము చేరాలని విజ్ఞాపన చేస్తున్నారో వారికి దశమ భాగం ఇవ్వండి. భూలోకమందును పరలోకమందును ఆశీర్వదించబడతారు, దీవించబడతారు మీరు. కనుక పట్టజాలనంత పంట, పరలోక ఐశ్వర్యము నీవు పొందుకోవాలనంటే భూమి మీద దశమ భాగమును విత్తనము విత్తాలి. ఇది 3వది. 4వ విషయానికి మనము వెళ్దాము. దయచేసి చూడండి. 4వ విషయము 126వ కీర్తన 126వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాము. 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని పోవచ్చును. ఈ 2 వచనాల్లో 1 గంట ప్రసంగం ఉందండి, నాది యూట్యూబ్లో ఉంటుంది, మీరు వినండి. ఆ 2 వచనాలకు సంపూర్ణ వివరణ మీకు కావాలనంటే ఇప్పుడు మన అంశాన్ని బట్టి, మన సబ్జెక్టును బట్టి మనం ఇక్కడ ఏం మాట్లాడుకోవాలి అని అంటే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు అన్నాడు కదా. ఇది యాత్ర కీర్తన. మనము ఈ లోకములో యాత్ర చేస్తున్నాం. ఈ లోకము మనది కాదు, మనము పరదేశులము. మన పరలోకమే మన దేశము, పరలోకమే మన రాజ్యము. ప్రస్తుతం మనము యాత్ర చేస్తున్నటువంటి వారు. ఈ యాత్రలో ఆత్మల సంపాదన కొరకు నీవు కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు, కన్నీరు కార్చి బోధించినప్పుడు,
కన్నీరు కార్చి సువార్త ప్రకటించినప్పుడు. అనగా విత్తనం అంటే ఏంటో తెలుసా? కన్నీరే విత్తనము. అయితే అది ప్రార్థనలో కన్నీరు ఉండాలి. ప్రార్థనలో ఏ కన్నీరు ఉండాలి? నా ఆస్తి ఎవడో దోచుకున్నాడు కాబట్టి దాని కొరకు కన్నీరు కాదు, నాకు అప్పులు ఉన్నాయి కాబట్టి దాని కొరకు కన్నీరు కాదు, లేదా ఏదో వస్తువు కొనుక్కోవటం కొరకు కన్నీరు కాదు. ఆత్మల సంపాదన కొరకు కన్నీరు, ఆత్మల సంపాదన కొరకు, సువార్థికుల కొరకు కన్నీరు నువ్వు కార్చినప్పుడు ఎలాంటి పంటను కోస్తావంటే సంతోషం అనే పంటను నీవు కోస్తావు. సంతోషం అనే పంట నీకు కలగాలి అని అంటే దానికి ముందు కన్నీరు అనే విత్తనము ఉండాలి. మొదటిగా నీతి అను విత్తనము వేసినప్పుడు ప్రేమ అనే పంటను కోస్తున్నాము. రెండవదిగా వాక్యమను విత్తనము, సత్యవాక్యమనే విత్తనము వేసినప్పుడు నిత్యజీవమను పంటను మనం కోస్తున్నాం. మూడవదిగా దశమ భాగము లేదా ధనము అనే విత్తనము మనం విత్తినప్పుడు విస్తారమైన పరలోక ధనమును పంటను మనము కోస్తూ ఉన్నాము. నాలుగవది ఆత్మల సంపాదన కొరకు నీవు కన్నీరు కార్చినప్పుడు, ఆత్మలు ఎదుగుట కొరకు కన్నీరు కార్చినప్పుడు, సంఘము కొరకు కన్నీరు కార్చినప్పుడు, సంఘ కాపరి కొరకు, సువార్థికుల కొరకు కన్నీరు కార్చి నువ్వు ప్రార్థించినప్పుడు సంతోషమును పంట పరలోకంలో నువ్వు కోస్తావు. అది ఎలా ఉంటుందనంటే నిత్య సంతోషమై చెప్పసఖ్యము కాని సంతోషము అను పంటను నువ్వు కోసుకోబోతూ ఉన్నావు. కనుక ఇది నాలుగవ పంట. ఐదవ పంట గురించి మనం చూద్దాము. ఐదవ పంట మనం కోసుకోవలసినటువంటి పంట. చివరి వరకు శ్రద్ధగా వినండి. చాలా ఆశీర్వాదకరమైన మాటలు ఇంకా మీకు చెప్పాలనుకుంటున్నాను. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము అన్నాడు. ఇక్కడ మనం విత్తాల్సిన విత్తనము మేలు అనే విత్తనము మనం కోయాలి. తగిన కాలమందు దాని ప్రతిఫలము మనం పొందుకుంటాం. మేలుకు తగిలిన ప్రతిఫలము మనం ఖచ్చితంగా ఒకరోజు పొందుకుంటాము అంట. అంటే భూమి మీద మేలుకరమైనది ఏంటో తెలుసండి? సువార్తే. ఒకడు నశించిపోకుండానట్లు సువార్తను ప్రకటించినప్పుడు దాని ప్రతిఫలం పరలోకంలో పొందుకుంటాం. ఒకడికి భూమి మీద నీవు మేలు చేసినప్పుడు దాని ప్రతిఫలం ఎవరైతే మేలు పొందుకున్నాడో వాడు నీకు ఇవ్వకపోవచ్చు, వాడు నీకు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు వేరే కోణంలోనైనా నీకు సహాయాన్ని అందిస్తాడు. ఈ లోకమందును పరలోకమందును కూడా దేవుడు నీకు సహాయమును ఇచ్చే దేవుడు. అందుకే మేలు చేయుట యందు విసుకక యుందుము అన్నాడు. అంటే మేలు చేసేటప్పుడు విసుకొస్తుంది. మనం ఇన్ని మేలులు చేశాం కదా, మనకు ప్రతిఫలం ఎక్కడొచ్చింది? చాలామందికి భోజనాలు పెట్టాం కదా, మనకేమొచ్చింది? ఉన్నది పోయింది అనుకుంటాం కొంతసారి. చాలామంది కొరకు ప్రార్థన చేశాం కదా, ఎందుకు నాకు మేలు జరగలేదని అనుకుంటాం మనం. అంటే విసుకొస్తుంది. కానీ ఇంకా విసుకక మనం ప్రార్థిస్తున్నప్పుడు, విసుకక ఇంకా మేలు చేస్తున్నప్పుడు, విసుకక మనం ప్రయాసపడుతున్నప్పుడు ఒకరోజు నువ్వు గొప్ప మేలులు పొందుకుంటావు దేవుని యొద్ద నుంచి. ఈ లోకమందు పొందుకుంటావు, పరలోకమందు కూడా మనము పొందుకుంటాము. మేలులు అనే పంట మనము కోసుకోవాలి అని అంటే మేలు అనే విత్తనమే ఇక్కడ విత్తాలని బైబిల్ మనకి నేర్పిస్తుంది. కనుక 5 విత్తనములను గూర్చి మనము ఇప్పుడు ధ్యానం చేసాం. 6వ విత్తనము చాలా జాగ్రత్తగా మనం విని మన వర్తమానాన్ని ముగించుకుందాము. దయచేసి చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 37 నుండి నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ దాకా విత్తనములను గురించి మాట్లాడుతున్నాడు. మనం ఏది విత్తామో అది విత్తనమే మనం విత్తుతున్నాం, కానీ పుట్టబోవు శరీరం కాదు కదా.
మనం విత్తిన తర్వాత అది ఫలించిన తర్వాత దానికి ఒక శరీరము ఉన్నతమైనది ఏర్పడుతుంది, ఒక పెద్ద మొక్క అవుతుంది, పెద్ద చెట్టు అవుతుంది, ఇంకా లక్షల విత్తనాలు ఇవ్వగలిగిన వృక్షం అవుతుంది. సో ఆ విషయాన్ని మాట్లాడుతూ 38లో ఏమంటున్నాడు చూడండి, మనుష్య మాంసము వేరు, మృగమ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు అన్నాడు. అంటే మాంసాల్లో తేడా చెప్తున్నాడు. పక్షి మాంసము, తర్వాత మృగ మాంసము, చేప మాంసము డిఫరెన్స్. తర్వాత 40లో మరియు ఆకాశ వస్తువుల రూపములు భూవస్తువులు రూపములు కలవు, ఆకాశ వస్తువుల రూపముల మహిమ వేరు, భూవస్తువు రూపముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రములకు మధ్య నక్షత్రము మహిమలు వేరు. మహిమను బట్టి మరి యొక్క నక్షత్రమునకు భేదము గలదు కదా, మృతుల పునరుద్ధానమును అలాగే అన్నాడు. ఈ అధ్యాయమే మృతుల పునరుద్ధానమును గురించి మాట్లాడుతూ మనం ఒక విత్తనము విత్తిన తరువాత అది ఫలించి ఎటువంటి శరీరం వస్తుందో నీకు తెలీదు అని చెబుతూ మహిమ శరీరమును గూర్చి మాట్లాడుతున్నాడు. అంటే మనం పొందుకోబోయే పంట మహిమ అనే పంట. ఈ మహిమ అనే పంటను మనము పొందుకోవాలంటే భక్తి అనే విత్తనము మనం విత్తాలి. ఆ భక్తి ఎలాగుండాలి, ఆ భక్తి ఏ విధముగా ఉండాలి అంటే, ఒకరోజు నేను పరలోకానికి వెళ్తాను, దేవుని మహిమ నేను పొందుకుంటాను అన్న ఆలోచనతో ఆ పరలోక రాజ్యం మీద దృష్టి పెట్టుకొని నీవు చేసే భక్తి ఉంటుంది చూసావు, అదే ఈ లోకాశీర్వాదాల కొరకు చేసే భక్తే అయితే అది ఈ లోకముతోనే సమాప్తి అయిపోతుంది. పరలోకములో ప్రతిఫలమును కొరకు నువ్వు చేస్తున్న భక్తి ఏదైతే ఉందో దాని పంట మహిమ అనే పంట. ఇప్పుడు చూడండి, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు అంటే దాని కాంతులు వేరుగా ఉంటాయిగా. అందరికీ ఒకటే మహిమ శరీరము రాదు, అందరికీ ఒకటే ఆధ్యాత్మిక స్థితి ఉండదు, అందరికీ ఒకటే స్థానము పరలోకములో ఉండదు. నీవు ఉన్నత మహిమను ధరించుకోవాలి అనంటే, మంచి మహిమగల పంటగా నీవు ఆ పరలోక రాజ్యములో పొందుకోవాలనంటే ఉన్నతమైన భక్తి అను విత్తనము కలిగి నీవు జీవించాలి. భక్తి అనే విత్తనము నీవు వేసుకోవాలి. ప్రార్థన ఒక భక్తి, వాక్య ధ్యానం ఒక భక్తి, దేవుని మందిరముకు వెళ్ళుట భక్తి, దేవుని కొరకు ధనము ఖర్చు పెట్టుట భక్తి, స్వార్థ చేయుట భక్తి, పేదలకు సహాయం చేయుట భక్తి. భక్తిని గురించి బైబిల్లో ఎన్నో సంగతులు ఉన్నాయి. అవన్నీ విషయాల్లో ఉన్నతముగా ఈ లోకములో పేరు ప్రఖ్యాతలు ఆశించకుండా దేవుడిచ్చే మహిమ మీదే దృష్టి పెట్టుకొని నీవు చేసే భక్తి ఉంటుంది చూసావు, అది మహిమ అనే పంటను నీకు తెచ్చి పెడుతుంది. ఆ పంట మనము సంపాదించుకోవాలి. ఏ పంటలో మనం సంపాదించుకోవాలండి? మొట్టమొదటిగా ప్రేమ అనే పంటను, రెండవది నిత్య జీవం అనే పంటను, మూడవది పరలోకములో ధనవంతులు అనే పంటను, నాలుగవది మనం చూస్తే ఆత్మల సంపాదన అనే పంట మనము సంపాదించుకోవాలి, ఐదవది మేలులు అనే పంట, ఆరవది మహిమ అనే పంట మనము సంపాదించుకోవాలి. ఈ పంటలు సంపాదన కొరకే దేవుడు మనలను పిలిచాడు. కనుక విత్తటం ప్రారంభిద్దాము, పంటను కోసుకుందాము. కనుక విత్తండి, నీతిని విత్తండి, దశమ భాగమును విత్తనము వేయండి, కన్నీరని విత్తనము వేయండి, వాక్యం అనే విత్తనము వేయండి, ఇంకా మేలులనే విత్తనము వేయండి, భక్తి అనే విత్తనము వేయండి. మంచి ఆధ్యాత్మిక పంటను మనము కోసుకుందాము. దేవుడు అటువంటి పంట మనకి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. సమృద్ధి అయిన పంట మనం సమృద్ధిగా పొందుకునుదుముగాక. హల్లెలూయా. ఈ లోకములో మనము పంటలు బాగా పండాయి అనుకోండి. ఒక ఆయనకి పంటలు బాగా పండాయి అంట. లూకాసు వార్త 12వ అధ్యాయంలో, అనేక సంవత్సరాలకు విస్తారమైన పంట నాకు దొరికింది కాబట్టి దీనిని నేను కోట్లలో పెట్టుకొని సమృద్ధిగా ఉంటాను అనుకున్నాడు. కానీ ఈ రాత్రికి నీ ప్రాణం పోతే ఏమవుతుందన్న ప్రశ్న అక్కడ మనకు కనబడుతుంది. కానీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు పంట విస్తారముగా పండిస్తే నీ ప్రాణం పోదు. ఎందుకంటే నిత్య జీవములోనే నీవు ఉంటావు కాబట్టి నీవు సంపాదించిన పంట అంతా సమృద్ధిగా ఎల్లకాలము పొందుకుంటావు.
ఈ ఆధ్యాత్మిక వర్తమానము చాలామందికి అర్థం కాదు, కానీ అర్థం చేసుకున్న వారు ధన్యులు. అర్థం చేసుకొని ఆ నిత్య జీవమును పంట కొరకు, ప్రేమను పంట కొరకు, ఆత్మల సంపాదన పంట కొరకు, మేలును పంట కొరకు, మహిమనే పంట కొరకు, ఆ పరలోక ధనమనే పంట కొరకు మోకరించి మీరు ప్రార్థన చేయగలిగితే గొప్ప ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. ఒక చిన్న ప్రార్థన, సిలువలో వేలాడుతున్న ఒక దొంగ యేసు ప్రభుతో ప్రార్థించాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునండి. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అతనికి రాజ్యములోనికి తీసుకుని వెళ్ళాడు కదా. నిన్ను నన్ను కూడా ఏ ప్రార్థన చేస్తే పరలోకపు రాజ్యములో నా స్థితిలా ఉండాలని దేవుడు ఖచ్చితముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఓపిక ఉండి మెసేజ్ అయిపోయింది కదని ఆఫ్ చేయకుండా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తాను, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు. ప్రేమ అనే పంట మేము కోసుకొనులాగన అయా, నిత్య జీవమును పంటను కోసుకొనులాగన అయా, భక్తి విత్తనము విత్తి మహిమను పంటను కోసుకొనులాగన అయా, పరలోక ధనమును పంటను కోసుకొనులాగన, మేలులను పంట కోసుకొనులాగన మమ్ములను బలపరచండి. ఆ పంట మేము స్వతంత్రించుకోవాలి నాయన. ఆత్మల సంపాదనలను పంట మేము సంపాదించుకునేలాగా, నీతిని విత్తటానికి, కన్నీటిని విత్తటానికి, మేలులు విత్తటానికి, భక్తిని విత్తటానికి, అయా ఇదిగో వాక్యమును విత్తటానికి మాకు సహాయం చేయమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నా. ఈ వాక్యము విన్నవారు ఇంకా అనేకులు ఇటువంటి వాక్యము వినాలని ఆశ కలిగి ఉంటే, ఆలోచన కలిగి ఉంటే ఇతరులకు షేర్ చేయగలిగినట్లుగా, ఈ వాక్యం మరొక్కసారి విని దీని ప్రకారం ప్రార్థించినట్లుగా ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు గొప్ప కార్యములు చేయమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.